హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి దానికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ప్రశ్నలు సరిగా లేవు, కొన్ని ప్రశ్నలను తీసేయాలి, వాటికి మార్క్స్ను కలపాలి అని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి స్పందించిన హైకోర్టు వారు ఏవైతే ప్రశ్నలను తీసేయాలో దానికి సంబంధించి ఆల్రెడీ మనకు అంతకుముందు చాలా రోజుల కిందనే మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం వారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఏ ప్రశ్నలను తీసేస్తున్నారు అని. హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది, మనం అందరం కూడా చూసాము. కానీ వారు ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో ఆ యొక్క హైకోర్టులో పిటిషన్ వేసేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి బి క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకొని వారు హైకోర్టులో ప్రశ్నపత్రంను బేస్ చేసుకుని వారు పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క బి సెట్లో ఏమేమి క్వశ్చన్స్ తీసేయాలనేది మనకి ఈరోజు మీరు అందరూ కనుక న్యూస్ పేపర్ చూసినట్లయితే ఆ యొక్క న్యూస్ పేపర్లో మెన్షన్ చేసి ఉందండి. మీరు అందరూ కూడా ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ కనుక పరిశీలించినట్లయితే ఆ 6 ప్రశ్నలు తొలగించండి అని హెడ్డింగ్స్ రావడం జరిగింది. దానిలో కోడ్ బి బుక్లెట్ ఆ ప్రశ్నల నిర్మాణం సరిగా లేదు, అంటే క్వశ్చన్ పేపర్ యొక్క నిర్మాణం సరిగా లేదు, ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన నిర్మాణం సరిగా లేదు. అదేవిధంగా తిరిగి అర్హుల జాబితా రూపొందించండి. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క 6 ప్రశ్నలను తొలగించడం ద్వారా ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవుతారో ఆ యొక్క అభ్యర్థుల యొక్క అర్హుల జాబితాను కూడా రూపొందించండి అని హైకోర్టు వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించండి. ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు అర్హత సాధించారో వారిని మినహాయించండి. వారిని కాకుండా మిగతా ఎవరైతే అభ్యర్థులు కొత్తగా వస్తారో వారి యొక్క అర్హుల జాబితాను రూపొందించండి. హాల్ టికెట్ల నెంబర్ ఎదురుగా మార్కులు వేయండి. ఎవరైతే అభ్యర్థులు ఇప్పటివరకు క్వాలిఫై అయిన అభ్యర్థులు కానివ్వండి, క్వాలిఫై కాబోతున్న అభ్యర్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరి హాల్ టికెట్ నెంబర్కి ఎదురుగా తప్పకుండా మార్క్స్ను కూడా వేయాలి. క్వాలిఫైడ్ లిస్ట్, డిస్క్వాలిఫై లిస్ట్ కాకుండా డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇండివిజువల్గా మార్క్స్ అనౌన్స్ చేయాలని కూడా హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి హైకోర్టు ఆదేశించారు. ఇక్కడ మీరు అందరూ చూసినట్లయితే ఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో పేపర్ బుక్లెట్ కోడ్ బిలోని 6 ప్రశ్నలు తొలగించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ యొక్క క్వశ్చన్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు తొలగించాలని బోర్డుకు ఆదేశించింది. 6 ప్రశ్నల నిర్మాణం సరిగా లేదని, అలాగే వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సక్రమంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. 6 ప్రశ్నలు తొలగించాక అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించింది. తిరిగి అర్హుల జాబితా రూపొందించేటప్పుడు ఇప్పటికీ అర్హత సాధించిన వారిని మినహాయించాలని కూడా పేర్కొంది. అంటే ఎవరైతే ఇప్పటికీ ఆల్రెడీ క్వాలిఫైడ్ అయ్యారో వారిని మినహాయించాలి. ఎవరైతే అభ్యర్థులు డిస్క్వాలిఫైడ్ అయ్యారో వారి యొక్క క్వశ్చన్ పేపర్, వారి యొక్క ఓఎంఆర్ షీట్ని మరొకసారి పరిగణలోకి తీసుకొని వారికి వచ్చిన మార్క్స్ మరి ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల యొక్క మార్క్స్ను కూడా పరిగణించాలి అని ఇక్కడ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. తాజా జాబితాలో హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా అభ్యర్థుల మార్కులు పొందుపరచాలని స్పష్టం చేసింది. తప్పకుండా అభ్యర్థుల యొక్క మార్కులను కూడా పొందుపరచాలని హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఆ తర్వాతే శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తేల్చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ జడ్జి గారు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పోలీస్, జైలు, అగ్నిమాపక శాఖలో 1217 ఎస్ఐ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది మే 30న నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఆగస్టు 26 నాడు రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ బుక్లెట్ బి కోడ్లోని 6 ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. మనకు ఏదైతే కీ కనుక తప్పు ఉంటే మీరు కీలో ఏమైనా కనుక మిస్టేక్స్ ఉంటే తప్పకుండా మెయిల్ చేయొచ్చు అని రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆదేశించడంతో అభ్యర్థులు కూడా మెయిల్ చేయడం జరిగింది. కానీ ఆ యొక్క ప్రశ్నలు తీసేయలేదు. అందువల్లనే వీళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారని మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనివల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్గొండకు చెందిన డి ఉపేందర్ రెడ్డి మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరిపారు. జస్టిస్ రామచంద్రరావు సార్ దీనికి సంబంధించి విచారణ స్టార్ట్ చేశారు. అభ్యర్థులకు లబ్ధి. పిటిషనర్ తరపున న్యాయవాది చిల్ల రమేష్, అంటే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో అభ్యర్థులు వారి తరపున ఉన్నటువంటి లాయర్ గారు చిల్ల రమేష్ సార్ వాదనలు వినిపిస్తూ 117, 138, 172, 181, 185, 189 ఈ యొక్క 6 ప్రశ్నలు తప్పని, అలాగే వీటికి ఇచ్చిన సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్ల ఎదురుగా మార్కులు పొందుపరచాల్సి ఉన్నా అది కూడా చేయలేదని చెప్పారు. అంటే మార్క్స్ తప్పకుండా ఇవ్వాలి, కానీ మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు అని మన రమేష్ సార్ కూడా వారిని కోరారు, ఎందుకోసం ఇవ్వలేదు అని. మార్కులు ప్రచురించి ఉంటే తుది కీలో అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఓఎంఆర్ కాపీతో పోల్చి చూసుకునే అవకాశం ఉంది, అభ్యర్థులకు ఉండేదని కోర్టుకు నివేదించారు. దీనివల్ల అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అభ్యర్థులు నిర్ణయించారు. ఈ వాదన రిక్రూట్మెంట్ బోర్డు తరఫున స్పెషల్ జీపీ ఎస్ శరత్ కుమార్ తోసిపుచ్చారు. అంటే మన యొక్క రిక్రూట్మెంట్ బోర్డు తరఫున కూడా ఒక అడ్వకేట్ గారు ఉంటారు. ఆ యొక్క అడ్వకేట్ గారి పేరు శరత్ కుమార్ సార్ ఇవి తోసిపుచ్చారు. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని, జేఎన్టీ నిపుణుల ద్వారా ఈ ప్రశ్నపత్రం రూపొందించామని, యొక్క క్వశ్చన్ పేపర్ను రూపొందించి జేఎన్టీయు వారు
ఈ 6 ప్రశ్నల సమాధానాలు ఎలాంటి తప్పులు సందిగ్ధ లేదని, ఏది తప్పు ఏది ఒప్పో అభ్యర్థులు నిర్ణయించాలన్నారు. హాల్ టికెట్ ఎదురుగా మార్కులు పొందపరచడం సాధ్యం కాదని, యూపీఎస్సీ టీఎస్పీసీలు కూడా ఈ విధంగా వారు రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ విధంగా మేము హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా మార్కులు మేము పెట్టలేమని శరత్ కుమార్ సారు హైకోర్టు వారికి చెప్పడం జరిగింది. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. కానీ హైకోర్టు వారు మాత్రం వారి యొక్క జడ్జిమెంట్లో మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్కి ఎదురుగా మార్క్స్ను అనౌన్స్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క 6 ప్రశ్నలకు తప్పకుండా మార్క్స్ను కలపాలి, ఈ యొక్క ప్రశ్నలను డిలీట్ చేయాలి అని హైకోర్టు వారు రిక్రూట్మెంట్ బోర్డు వారికి ఆదేశించడం జరిగింది. వారి యొక్క వాదనలు కూడా వినడం జరిగింది. ఎవరు రిక్రూట్మెంట్ బోర్డు తరఫున వచ్చినటువంటి అడ్వకేట్ సార్ యొక్క వాదనలు కూడా వినడం జరిగింది. వారి యొక్క వాదనలు విన్న తర్వాతనే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆదేశించడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే 6 ప్రశ్నలు తీసేయాలి. మరి అదేవిధంగా అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా మార్క్స్ అనౌన్స్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థుల యొక్క కొత్త లిస్టును కూడా పెట్టాలి అని అభ్యర్థులు కోరడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి అయినా ఫిజికల్ ఈవెంట్స్ కానివ్వండి, లేకుంటే మిగతా ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. ఆఫ్టర్ మేము ఇచ్చిన జడ్జిమెంట్ను మీరు యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించి రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయాలని రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆదేశించడం. ఒకవేళ కనుక అభ్యర్థులు కనుక ఎవరైతే ఇప్పటివరకు క్వాలిఫై కాలేదో, క్వాలిఫై కాని వారి గురించి నేను ఎస్పెషల్లీ చెప్పేది ఎందుకోసం అంటే, మీరు ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఈ యొక్క 6 ప్రశ్నలు చూసుకోండి. ఈ యొక్క బీ సెట్లో 117, 138, 172, 181, 185, 189 ఈ యొక్క 6 ప్రశ్నలు మిగతా ఆ యొక్క ప్రశ్నలు మిగతా సెట్లలో చూసుకుంటే ఏ ప్రశ్నలు అవుతాయనేది నేను మీ అందరికీ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే అందరి దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను అన్ని సెట్లను కలెక్ట్ చేసి ఆ యొక్క కలెక్ట్ చేసిన సెట్ల వారీగా క్వశ్చన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఏలో 121, 144, 164, 196, 190, 193. ఆ తర్వాత సిలో వచ్చేసి 120, 140, 172, 184, 180, 183. డిలో కనుక 118, 136, 172, 182, 180, 185. ఈ యొక్క 6 ప్రశ్నలు ఎవరైతే అభ్యర్థులు ఇప్పటివరకు మీ దగ్గర కనుక క్వశ్చన్ పేపర్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 6 ప్రశ్నలు చెక్ చేసుకోండి సెట్ల వారీగా. మీరు కనుక తప్పుగా కనుక ఒకవేళ వీటికి ఆన్సర్లు కనుక పెట్టినట్లయితే దీనికి సంబంధించి మార్క్స్ కలిసే అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ చూద్దాం. రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇంకా ఫైనల్ వారికి రిప్లై ఇవ్వలేదు. ఆ యొక్క రిప్లై ఇచ్చిన తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి మార్క్స్ కలిసే అవకాశం ఉంది. రైట్. ఎవరైతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో మీ అందరికీ కనుక నచ్చితేనే మా యొక్క స్టార్ ఫౌండేషన్ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా యొక్క వీడియోస్ను మీరు చూడాలనుకుంటే ఈ యొక్క బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఎలాంటి వీడియోస్ను అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.